హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాముఅలైకుం. అందరూ ఎలా ఉంటారు? అందరూ బాగుంటారా? ప్రతి ఒక్కరు కోవిడ్ సిటీ అందాలు చూసుంటారు. కోవిడ్లో వఫ్రాలు ఫామ్స్ ఎలా ఉంటాయో చూడడానికి సిద్ధంగా ఉన్నాం. చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ గో. ఇక పార్కింగ్ నుంచి బండి తీశాను, ఇంకా బయటికి బయలుదేరుతున్నాను. ఇదే మా మజ్రా, ఇది మజ్రా ఫామ్. ఇది ఇక్కడ నుంచి ఇక బయటికి బయలుదేరి ఇంకా కోవిడ్ యొక్క ఫారం అందాలు చూడు. నిన్న ఫుల్గా వర్షం పడింది. వర్షం పడి ఎక్కడగా నీళ్ళు నిలిచిపోయినాయి. కనబడుతున్నాయి కదా సైడ్లో, కింద మొత్తం నీళ్ళే. అదంతా రోడ్డు మొత్తం ఖాళీ ఉంది. ఎవ్వరు బయట తెలియదు. రంజాన్ నడుస్తుంది కదా, అందువల్ల ఎవ్వరు కనపడరు. ఎప్పుడో ఒకడు ఎవరో ఒకరు కనపడాలంటే కనపడదు, అంతే. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు. ఎంత వన్ వే రోడ్, ఇది హైవే రోడ్ అనేది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరం పోతే హైవే రోడ్ తగులుతుంది మనకి. ఇదంతా ఫామ్స్ ఉంటాయి ఇక్కడంతా. చూస్తున్నారు కదా రైట్ సైడ్లో, ఇది ఒక పెద్ద మజ్రా. దీని మజ్రా లోపల వాళ్ళ ఇష్టమైనటి వాళ్ళు లోపల ఖర్జూరాలు అవి అన్నీ ఉంటాయి. పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు లోపల. పంట పొలాలు అవన్నీ వేస్తుంటారు. చూస్తున్నారు కదా ఇదే వఫ్రా. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద స్థలం ఉంటుంది ఇక్కడ. సిటీ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండవు. చూస్తున్నారు కదా ఇదంతా ఒక ఫామ్ అంటే పంట పొలాలు మాదిరి. దీని లోపల అంతా పంట పొలాలు వేస్తుంటారు వీళ్ళు. చూస్తున్నారు కదా అది అంతా పెద్ద ఫామ్. అది మొత్తం ఇదంతా ఫామ్స్. ఇవన్నీ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ పెద్ద పెద్ద ఫామ్స్. చూస్తున్నారు కదా, చూడండి నీళ్ళు నిలబడిపోయినాయి నిన్న వర్షం పడి. అది ఇక్కడ చూడండి మీరు రైట్ సైడ్లో కంప చెట్లు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కంప చెట్లే. ఇవి మనం కంప చెట్లు కనపడితే కుట్టేసాము. ఇక్కడ కోవిడ్లో కంప చెట్లు కనపడితే వఫ్రాలో నీళ్లు వేసి మరీ సాకుతారు. దీన్నే ముత్తబ్బా అంటారు, స్పీడ్ బ్రేకరు. ఇది దువార్. ఇది మన సర్కిల్ అంటాం కదా, ఇది దువారు. కోవిడ్లో దువార్ అంటారు. చూస్తున్నారు రైట్ సైడ్లో మొత్తం ఫామ్సే అవి. చూసారు కదా ఇదంతా కరెంటు స్తంభాలు ఇవన్నీ ఇక్కడ మొత్తం. చూస్తున్నారు రైట్ సైడ్ మొత్తం కంప చెట్లే, అన్నీ కంప చెట్లే. రోడ్ నిన్న కంప చెట్లే. ఫామ్లో కూడా లాస్ట్కి వీళ్ళు ఫామ్లో కూడా కంప చెట్లు మరీ సాగుతారు వీళ్ళు. ఈ లెఫ్ట్ సైడ్లో ఇదంతా చిల్డ్రన్స్ పార్కు. చలికాలంలో ఫుల్గా వచ్చేస్తారు జనాలు ఇక్కడ. మొత్తం కార్లన్నీ ఫుల్ అయిపోతాయి. నీళ్ళు పడి నిలబడిపోయినాయి. మనలా కాలువలు ఉండవు ఇక్కడంతా. అంటారు కోవిడ్ అబ్బా అది ఇది అని. ఇక్కడ కూడా కోవిడ్లో కూడా ఇలాంటి సమస్యలు అని, రోడ్డు సమస్యలు కూడా ఉంటాయి. ఇదంతా పంట. ఇదంతా ఈ సైడ్లో అంతా లెఫ్ట్ సైడ్లో లోపల పోతే అంత పంట ఉంటాయి. టమాటా చెట్లు అవన్నీ ఉంటాయి. ఒకరోజు నేను వీలున్నప్పుడు మీ అందరికీ చూపిస్తాను. ఇంకొంచెం ముందు పోతే మనకి చిన్న జమేలాగా తగులుతుంది. చూసారు కదా ఇవన్నీ ఫామ్స్, ఇవన్నీ లోపల మొత్తం ఫామ్స్. కోవిడ్లో ఖచ్చితంగా 2 కిలోమీటర్ల లోపల ఎక్కడైనా చూడండి, ఖచ్చితంగా మసీదు మీకు కనబడుతుంది ఇక్కడ. ఖచ్చితంగా మసీదులు అన్నీ కోవిడ్లో ఎక్కడైనా ఖచ్చితంగా మసీదులు కనబడతాయి. చూడండి నీళ్ళు మొత్తం నిలబడిపోయాయి రోడ్లో. ఇది రైట్ సైడ్ అనేది హోటల్ మతాం సుల్తాన్ అంటారు. పార్కింగ్ మొత్తం నీళ్ళన్నీ నిలబడిపోయినాయి. బండ్లు అన్నీ ఇక్కడ నిలబడిపోయినాయి. చూడండి ముందు పక్క బండ్లు మొత్తం నీళ్ళన్నీ ఆగిపోయినాయి. ఇదంతా మెకానిక్ షాపులు ఇవన్నీ ఉంటాయి ఈ సైడ్లో. ముందు పక్క కనబడుతుంది టెంట్ లాగా వైట్ కలర్ది ఫ్రంట్లో. దాని కింద దాని లోపల మొత్తం మనకి కూరగాయలు అమ్ముతారు. ఇవన్నీ టీ షాపులు చిన్నవి. చూడండి నీళ్ళు చూడండి ఫుల్ వచ్చేసిన నీళ్ళంతా ఈ సైడ్లో. దాని లోపల పోతే కూరగాయలు అమ్ముతారు మనకి తక్కువ రేట్లో, చౌకకు దొరుకుతాయి. చూడండి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఒక్కరోజు వర్షం పడినందుకు ఈ నీళ్ళు వచ్చాక వారం రోజులు వచ్చేసి మొత్తం మునిగిపోతుంది అంతా. చూడండి ఎంత హైట్ నీళ్ళు వచ్చేసాయి బండికి. మొత్తం ఫుల్ వర్షం నీళ్ళు. సంవత్సరం తర్వాత ఇలా నీళ్ళు చూస్తున్నాను నేను. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సంవత్సరం తర్వాతే ఈ నీళ్ళు చూడడం. చూడండి అన్ని సైడ్లో అంతా నీళ్ళు నిలబడిపోయినాయి. ఎక్కడ నీళ్ళు నిలబడిపోయినాయి. చూస్తున్నాను కదా నీళ్ళు ఫుల్ అయిపోయినాయి అన్నీ. అక్కడ అన్ని గ్యారేజ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైడ్ తీసుకుని అయితే నర్సరీ. దీని లోపల పూల మొక్కలు అమ్ముతారు వీళ్ళన్నీ. చెట్లు, ఖర్జూరపు చెట్లు, పూల చెట్లు, పేపర్ చెట్లు అంటాం కదా, అవి దొరుకుతాయి ఇక్కడంతా. చూడండి నైట్ మొత్తం కాలువ నిలబడిపోయినాయి నీళ్ళన్నీ. దాని పక్క ఉండే పెద్ద చెట్లు వీళ్ళని కోవిడ్లో కార్పైస్ అంటారు చెట్లు. రోడ్లు బాగుంటాయి కోవిడ్లో అవి అంటారు. రోడ్డు సమస్యలు కోవిడ్లో కూడా ఉంటాయి. చూడండి ఇది మజ్రా. ఇది కూడా మజ్రానే. రైట్ సైడ్లో కనిపించే చెట్లు అన్నీ కార్బేజ్ చెట్లే. ఇవన్నీ నీళ్ళు సాగుతారు. మా ఇంటికాడ పెద్ద చెట్ల చేస్తారు ఇవన్నీ.
ఇదంతా మధురాలో పండపొలాలు, ఇక్కడ అన్ని పండపొలాలు వేస్తారు లోపల వీళ్ళంతా. చూసాను కదా, ఇది గెస్ట్ హౌస్ వీళ్ళకి, అదే ఫామ్ హౌస్ వీళ్ళందరికీ. చుట్టీలు వచ్చినప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు లోపల వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు, పార్టీలు గీటీలు చేసుకుంటారు. చూడాలి పెద్దది ఇలా ఈ నుంచి లాస్ట్ వరకు ఒకే మధుర. చూసాను ఇది అన్ని ఫామ్ హౌస్లు, వీళ్ళన్నీ ఫామ్ హౌస్లు వీళ్ళకి. చూడండి ప్రతి మధుర కాడ ఖచ్చితంగా ఖర్జూరపు చెట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి షోకు వేసుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా మధుర ముందు. ఇదంతా మధురాలు. పట్టు కొంచెం సిద్ధంగా ఉండండి. లోపల టమాటో చెట్లు ఎలా ఉంటాయి మధుర లోపల నేను చూపిస్తాను మీ అందరికీ. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.